మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు శ్రావణ మంగళవారం. ఏమీ చెయ్యకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, 2 నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది. స్త్రీలకి దీర్ఘ సుమంగళి యోగం లభిస్తుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. పాపాలన్నీ పోతాయి. మహాపుణ్యం వస్తుంది. అపమృత్యు దోషాలు దరిచేరవు. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కమెంట్ బాక్స్లో ఓం శ్రీ గౌరీదేవియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్ళు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కలకలలాడుతూ ఉంటాయి. ఈ మాసంలో ముఖ్యమైనవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి. శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తరం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీ. మంచి భర్త రావాలని, అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారములు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజించాలి. శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించటం శ్రేష్టం. అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వటం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాయిని పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయినాలు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపు బొట్టు వాయినములు ఇవ్వవచ్చును. ఒకే మంగళగౌరీ దేవి విగ్రహాన్ని ఈ నెలలో వచ్చే అన్ని వారాలలో ఉపయోగించాలి. వారానికొక్క కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిపోయిన తర్వాత వినాయక చవితి పండుగ పెదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. ఈ గౌరీ పూజకు ఎర్రని పువ్వులు, పచ్చని పువ్వులు, గులాబీలు, చామంతి, ఉత్తరాయణి, తంగేడు పువ్వులు తప్పనిసరిగా వాడాలి. నిష్టగా చేసిన వారికి దాంపత్య జీవితము, కుటుంబ జీవితం బాగుంటుంది. ఈరోజు తప్పకుండా తులసి అమ్మవారిని మరియు గోమాత పూజ కూడా చేసి గోమాతకు తోచిన ఆహారం పెట్టి 3 ప్రదక్షిణాలు చేయాలి. ముందుగా ఈరోజు మంగళగౌరి వ్రతం చేస్తారు గనుక మంగళగౌరి వ్రత కథను వింటే చాలు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి శివపార్వతులకు ప్రణయ కలహం వచ్చింది. మహాశివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ నల్లని దాన అని అనటం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కటి రంగును తెచ్చుకోవాలని సంకల్పం పూని మేనిఛాయ కోసం తపస్సు చేసింది. ఆ తపస్సు ద్వారా గౌరవర్ణాన్ని పొందింది. గౌరవర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం. ఆ విధంగా గౌరవర్ణంలోనికి మారటం వలన పార్వతీదేవి గౌరీదేవి అయ్యింది. ఈ విధంగా మారటం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు
గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని, అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు. అప్పటి నుండి శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం చేయటం ఆచారంగా వస్తుంది. శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత మహత్యం తెలిపే ఒక కథ కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ కథను విందాం. ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, అన్నా, మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడుగ్గా, శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత, ఆది పరాశక్తియే మంగళ గౌరీదేవిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళ గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళ గౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళ వారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆ మంగళ గౌరిని పూజిస్తూ శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. మంగళ గౌరి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిస్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యము. చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. జరిగిందంతా కూడా భర్తకు వివరించింది జయపాలుని భార్య. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వెయ్యబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య ఇలా అంది, అయితే మహాత్మా, సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజెయ్యి. నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటితో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను. ఆ తవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు. ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు రాజదంపతులు. జయపాలుడు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఒకచోట అలసటతో కింద పడిపోయింది. జయపాలుడు అక్కడ దిగి త్రవ్వాడు. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను, కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు, సంతానము కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు, దీర్ఘాయువు వైధవ్యము కల కన్య కావాలా, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా, కోరుకోమని అడిగింది. దానికి రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడా దేవి ఆ రాజును తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందు అడుగువేచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని తీసుకుని వెళ్ళి నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కూడా కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి రాజును శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది.
ఆ కుమారుడి పేరు శివుడు. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అని భర్తతో అన్నది. దానికి రాజు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు మరియు మేనమామ త్రోవలో ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడ వారిద్దరూ కూడా ఓ సత్రంలోనికి ప్రవేశించారు. ఆ సత్రంలో కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరూ ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుషుడు అన్న సంగతి మేనమామకు తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవ్వరూ ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురుకు తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాన్ని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘట్టంలోనికి ప్రవేశించాక, అంటే ఆ కుండలోనికి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు. దాంతో నీ భర్త గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. సుశీల అలాగే చేస్తుంది. సుశీల తల్లి ఆ కుండ విప్పి చూడగానే దానిలో పాము బంగారు పాముగా మారిపోయి ఉంటుంది. తర్వాత శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణములో భార్య సుశీలను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావమని చెప్పినది. కాబట్టి ద్రౌపది మంగళ గౌరీ వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు అని కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. ఈ శ్రావణ మంగళవారం అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం గనుక ఈరోజు ఈ లక్ష్మీదేవి కథని వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, కష్టాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారమవుతుంది. పూర్వం రామయ్య, సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వీరు రామాపురం గ్రామ నివాసులు. వారు ధనవంతులు. రామయ్యలో గర్వం, అహంకారము ఏమాత్రము ఉండేవి కావు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి, మనవాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు, ఈ సంగతి ఆలోచించండి అన్నది. అందుకు రామయ్య సరేనన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో
సంబంధం కుదిరి కొడుకుకు గోపాలంకి పెళ్లి చేశారు. కోడలి పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒక రోజున సీతమ్మ కోడలితో, చూడమ్మా, లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు. నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవ్వరికీ తెలియదు. అత్తమామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చటం కానీ, ఇంటి బయట ముగ్గులు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్తామామలు 3 పూటలా తిని ఊరకే కూర్చోవటం సహించలేకపోయింది. ఎలాగైనా సరే అత్తమామలను ఇంటి నుంచి తరిమివేయాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది. రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు. గజలక్ష్మి చక్కని చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. అత్తగారు, మీరు కసువ ఊడ్చి అంట్లు తోమండి. మామయ్య, మీరు ఈ సామానంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చెయ్యమని పురాయించసాగింది. కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యాలితనం తెలుసుకుని వాపోయారు. చూడమ్మా, నీవు వస్తే అధికారం నీకప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము. నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను కూడా లెక్క పెట్టడం లేదు. ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం, సూటిపోటి మాటలు అనటం, తిట్టటం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తమామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రామయ్య, సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు. గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు. ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించిపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు. గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం, గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు. పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది. ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతుని భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహ్యించుకుంది. ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళ నీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి, గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు, రామయ్య, సీతమ్మ. అప్పుడు రామయ్య, సీతమ్మ గజలక్ష్మిని, గోపాలాన్ని లోపలికి రండి, ఎందుకు అక్కడ నిల్చున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మ, నాన్న, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో, మీరు చెప్పిన విధంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను. నా గయ్యాలితనం మీకు అష్టకష్టాలు కలిగించింది. ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు బికారులైన సంగతి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మా, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి
వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది. చూశారా, లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము. అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాళితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది. అత్తమామలను సేవించేది. అత్తగారు మామగారు కోడలు గయ్యాళితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. అలాగే ఈరోజు దుర్గాదేవి తన భక్తురాలిని ఏ విధంగా కాపాడుకుందో తెలిపే ఈ కథను వింటే చాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి, కష్టాలు పోతాయి, తిరుగుండదు. ఒక అందమైన గ్రామంలో సరస్వతి అనే ఒక మంచి మహిళ ఉండేది. ఆమె చాలా దయగలది. ఆమె ఒక టీచర్గా పనిచేసేది. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుండేది. సరస్వతికి దుర్గమ్మ అంటే అపారమైన భక్తి. ప్రతిరోజు అమ్మవారి పూజలు చేస్తూ తన జీవితాన్ని భక్తితో గడిపేది. సరస్వతి భర్త పేరు రమణ. రమణకు డబ్బు మీద విపరీతమైన ఆశ. ఎప్పుడూ సరస్వతిని కట్నం పేరుతో హింసిస్తూ ఉండేవాడు. సరస్వతి అత్తగారు సులోచన కూడా డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేది. ఒకరోజు సులోచన సరస్వతితో ఇలా అంది, ఇదిగో సరస్వతి, మరో 2 రోజులలో మా పుట్టింటి బంధువుల పెళ్ళి ఉంది. నేను ఆ పెళ్ళికి వెళ్ళాలి అని అంది. దానికి సరస్వతి వినయంగా అలాగే వెళ్ళిరండి అత్తయ్య గారు అంది. అప్పుడు సులోచన కోపంగా, నేనేం నిన్ను వెళ్ళాలా వద్దా అని అడగటం లేదమ్మా. పెళ్ళికి వెళ్ళాలంటే బంగారు నగలు కావాలి. నువ్వు పెళ్లి సమయంలో మాకు కట్నంగా ఎలాంటి బంగారము ఇవ్వలేదు కదా, కనీసం ఇప్పుడైనా బంగారాన్ని ఇవ్వు. ఒక బంగారు నెక్లెస్ ఏర్పాటు చెయ్యి. ఆ నెక్లెస్తో నేను పెళ్ళికి వెళ్తాను అని అడిగింది. అప్పుడు సరస్వతి బాధగా, నేనెలా ఏర్పాటు చేయగలను అత్తయ్య గారు? పెళ్ళై 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఆయన నాకు ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు. ఆయన ఎలా బంగారు నెక్లెస్ పెడతారు చెప్పండి అని అంది. అప్పుడు సులోచన వెటకారంగా, అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను బంగారు నెక్లెస్ ఏర్పాటు చేయమని చెప్పింది నా కొడుకును అడిగి కాదమ్మా. నువ్వు వెళ్ళి నీ పుట్టింటి వారిని అడుగు. వారి నుండి డబ్బు తీసుకుని వచ్చి నెక్లెస్ కొనుక్కో అని పలికింది. సరస్వతి కళ్ళు చెమ్మగిల్లి, నా పుట్టింటి వారి పరిస్థితి మీకు బాగా తెలుసు కదా అత్తయ్య గారు. తెలిసి కూడా ఇలా అంటారేంటి? నా పెళ్లి చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఆ సమయంలో చేసిన అప్పుని ఇప్పటికీ కడుతూనే ఉన్నారు. వారిని నేను ఎలా అడగగలను అని బాధపడింది. అదంతా నాకు సంబంధం లేదు. నేను మీ కష్టాలు వినడానికి సిద్ధంగా లేను. నాకు కావాల్సింది నేను చెప్పాను. దాన్ని ఏర్పాటు చేయటం నీ బాధ్యత. లేకపోతే ఈ ఇంటి నుండి నువ్వు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది అని సులోచన కోపంగా చెప్పి తన గదిలోనికి వెళ్ళిపోయింది. పాపం సరస్వతి బాధపడుతూ వంట చేస్తూ ఉంది. ఇంతలో రమణ సరస్వతి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఇదిగో నాకు 10,000 రూపాయలు కావాలి. ఎలాగో నువ్వు బడి టీచర్గా పనిచేస్తూ ఉన్నావుగా, ఈసారి వచ్చిన జీతాన్ని నాకు ఇచ్చేయి అని అడిగాడు. అప్పుడు సరస్వతి నమ్మకంగా, ఇంకా జీతం రాలేదండి, రాగానే మీకు ఇచ్చేస్తాను. కానీ నా జీతం కేవలం 8,000 మాత్రమే. మరో 2,000 నేను ఎక్కడి నుండి తీసుకుని రావాలి అని అడిగింది. రమణ నిర్లక్ష్యంగా, ఉన్నారుగా మీ పుట్టింటి వారు, వెళ్ళి వాళ్ళను అడుగు. 2,000 రూపాయలు కావాలని చెప్పు, తప్పకుండా ఇస్తారు. కన్నీళ్లు కారుస్తూ జాలిముఖం పెట్టావంటే తప్పకుండా ఇచ్చేస్తారు అని రమణ సరస్వతితో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరోవైపు సరస్వతి ఎంతో బాధపడుతూ ఉంది. ఇంట్లో పనులన్నీ ముగించి బడికి వెళ్ళడానికని చక్కగా తయారై బడికి వెళ్తూ ఉంది. దారిలో దుర్గమ్మ ఆలయం ఉంటుంది. సరస్వతి దుర్గమ్మ ఆలయం లోపలికి వెళ్ళి తన బాధనంతా కూడా చెప్పుకుంటుంది. అమ్మ దుర్గమ్మ, నా జీవితం ఏంటో నాకే అర్థం కావటం లేదు తల్లి. నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నాకు పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో చాలా అప్పు కూడా చేశారు. పాపం వారు ఇప్పటికీ కష్టపడుతూ ఆ అప్పులు తీరుస్తూనే ఉన్నారు. వారు నేను అత్తవారింట్లో చాలా హాయిగా ఉంటున్నానని అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే నేను ఇక్కడ మానసికంగా నలిగిపోతున్నాను. డబ్బు అలాగే బంగారం పేరుతో నన్ను మా అత్తింటి వారు చాలా హింస పెడుతూ ఉన్నారు. మాట్లాడితే పుట్టింటికి వెళ్ళి డబ్బు అలాగే బంగారం తెమ్మని చెప్తూ ఉంటారు. ఇప్పటికే నా కారణంగా కష్టపడుతూ ఉన్న తల్లిదండ్రుల వద్దకు నేను వెళ్ళి డబ్బు కావాలని ఎలా అడగగలను? దయచేసి నువ్వే నా సమస్యను తీర్చాలి తల్లి అని వేడుకుంటుంది. అలా సరస్వతి తన బాధ మొత్తాన్ని దుర్గమ్మతో చెప్పుకుంది. ఆపై గుడి నుండి నేరుగా బడికి వెళ్ళిపోయింది. బడిలో
రోజంతా కష్టపడి పిల్లలకు పాఠాలు చెప్తుంది. అలా ప్రతిరోజు బడికి వెళ్లే దారిలో ఉన్న దుర్గమ్మ గుడిని సందర్శించి తన బాధలను చెప్పుకుంటూ ఉండేది సరస్వతి. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు సరస్వతి అత్తయ్య గారికి కాఫీ ఇచ్చింది. అప్పుడు సులోచన కోపంగా, కాఫీ మాత్రమే కాదు, కొన్ని రోజుల క్రితం నేను నిన్ను బంగారు నెక్లెస్ కావాలని అడిగాను, దాని సంగతి ఏమిటి అని అడిగింది. చెప్పాను కదా అత్తయ్య గారు, నేను మా పుట్టింటి వారిని కష్టపెట్టలేను, దయచేసి నన్ను బంగారం తెమ్మని అడక్కండి అని చెప్పి సరస్వతి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. దాంతో సరస్వతిపై సులోచనకు చాలా కోపం వచ్చింది. సులోచన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తన కోడలైన సరస్వతిపై చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. తమ పక్కింట్లో ఉన్న కాంతమ్మతో, ఇదిగో కాంతమ్మ, నీకు తెలుసా నా కోడలు ఎలాంటిదో, అస్సలు ఇంట్లో ఒక్క పని కూడా చేయదు, అన్ని పనులు నేనే చేసుకోవాలి, అంతేకాదు ప్రతిరోజు నా కొడుకు సంపాదించిన డబ్బులను దొంగతనం చేస్తూ ఉంటుంది అని చెప్పింది. ఆ మాటలు విని కాంతమ్మ ఆశ్చర్యంగా, ఏమిటే నువ్వు చెప్పేది నిజమా? చూడ్డానికి ఎంతో మంచి మనిషిలాగా ఉంటుందే నీ కోడలు, ఇలాంటి పనులు కూడా చేస్తుందా అని అడిగింది. సులోచన నవ్వుతూ, మరి ఏమనుకుంటున్నావు, ప్రతిరోజు ఎంతో చక్కగా తయారయ్యి బయటికి వెళ్తుంది, ఏమో బయటికి వెళ్తుందో లేదో మరెక్కడికైనా వెళ్తుందో ఎవరికి తెలుసు అని సులోచన తన కోడలైన సరస్వతిపై ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాడీలు చెప్పింది. అలా చెప్పడంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ సరస్వతి చాలా చెడ్డదని అనుకుంటారు. మెల్లమెల్లగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ సరస్వతితో మాట్లాడడం మానేస్తారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ సరస్వతిని అసహ్యించుకుంటూ ఉండేవారు. కొంతకాలం గడుస్తుంది. సులోచన తన కొడుక్కి మరొక వివాహం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం సరస్వతిని ఇంటి నుండి బయటికి తరిమివేయాలని రకరకాల పథకాలు వేస్తూ ఉంటుంది. అందుకు రమణ కూడా తల్లికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇదిగో సరస్వతి, నేను నిన్ను 1,00,000 రూపాయలు ఇవ్వమని అడిగాను కదా, ఇంకా ఇవ్వలేదేంటి అన్నాడు రమణ. సరస్వతి ఆశ్చర్యంగా, మీరు కేవలం 10,000 రూపాయలు మాత్రమే అడిగారండి, అదే కూడా నేను ఎంతో కష్టపడి మీకు ఇస్తూ ఉంటాను, 1,00,000 రూపాయలు తెమ్మంటే నేను ఎక్కడి నుండి తేవగలను అని బాధగా అడిగింది. 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేదా? ఇదేనా నీ భర్తపై నీకు ఉన్న ప్రేమ? చిచ్చి, ఇలాంటి అమ్మాయిని వదిలేయటం చాలా మంచిది అని సులోచన అంటుంది. అప్పుడు రమణ కూడా, అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడే ఈ అమ్మాయిని వదిలేస్తాను అంటూ రమణ అప్పటికప్పుడే సరస్వతిని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. సరస్వతి ఎంతో వేడుకుంటుంది, కానీ రమణ మరియు సులోచన మాత్రం సరస్వతిపై ఏమాత్రం జాలి చూపకుండా ఇంటి నుండి బయటికి తరిమివేస్తారు. పాపం సరస్వతికి ఏం చేయాలో తెలియక తెగ బాధపడిపోతూ ఉంటుంది. అలా సరస్వతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కాస్త ఆశ్రయాన్ని ఇవ్వమని అడుగుతుంది. అందుకు ఎవరూ ఒప్పుకోరు. నువ్వు ఎలాంటి దానివో మీ అత్తగారు మాకు చెప్పారులే అమ్మా, నీలాంటి దానికి ఆశ్రయం ఇస్తే మాకు పాపం చుట్టుకుంటుంది, దయచేసి ఇక నుండి వెళ్ళిపో తల్లి అని ఊర్లోని వాళ్ళందరూ సరస్వతిని తిట్టి పంపించి వేస్తారు. పాపం సరస్వతి ఎంతో బాధపడుతుంది. ఊరి నుండి బయటికి వెళ్ళిపోతుంది. పొలిమేర వద్ద ఒక చిన్న గుడిసె నిర్మించుకొని అందులో బాధపడుతూ నివసిస్తూ ఉండేది. సరస్వతి వద్ద ఒక దుర్గమ్మ పటం ఉండేది. ఆ అమ్మవారికి తన బాధలు చెప్పుకుంటూ ఉండేది. నేను ఎలాంటి తప్పు చేయలేదు, అయినా అందరూ నాదే తప్పని అంటూ ఉన్నారు తల్లి, నువ్వే నాకు న్యాయం చెయ్యాలి అని సరస్వతి ప్రతిరోజు అమ్మవారిని వేడుకుంటూ ఉండేది. సరస్వతి బాధ మొత్తాన్ని అమ్మవారు గమనిస్తుంది. మంచివారికి కాలం కలిసి రావటం లేదు. సరస్వతి ఎంతో మంచిది, కానీ ఆ రమణ మరియు సులోచన కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంది. కనీసం ఊరి వారు కూడా తనకు సహాయం చేయటం లేదు. తప్పుడు మాటలు విని నా భక్తురాలని ఊరి నుండి వెళ్ళగొట్టారు. ఇలాంటి వారిని నేను ఊరికే విడిచిపెట్టను. వీరు నా కోపానికి గురి కావాల్సిందే. ఊరి వారందరికీ నేను బుద్ధి చెప్పి తీరాలి అని దుర్గమ్మ ఊరి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అమ్మవారికి చాలా కోపం వస్తుంది. అమ్మవారికి కోపం రావడంతో సుభిక్షంగా ఉన్న ఊరు కాస్త వల్లకాడుగా మారిపోతుంది. పంటలు పండటం ఆగిపోతాయి. వర్షాలు కురవటం కూడా పూర్తిగా ఆగిపోతాయి. ధాన్యాలు పూర్తిగా నశించిపోతాయి. ఊరిలో ఆనందం అన్నమాట అస్సలు ఉండదు. రమణ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ, 4 రోజులైంది భోజనం చేసి, ఇంట్లో ఒక ధాన్యం గింజ కూడా లేదు, వెళ్ళి నీ స్నేహితురాల్ని కొన్ని బియ్యం గింజలు ఇవ్వమని అడుగు అని అడుగుతాడు. సులోచన తన స్నేహితురాలైన కాంతమ్మ ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతుంది. ఇదిగో కాంతమ్మ, కొంత ధాన్యాన్ని ఇవ్వు, త్వరలో తిరిగి ఇచ్చేస్తాను అంటుంది. నేను 2 రోజుల నుండి ఆహారం లేకుండా అలమటిస్తున్నాను. నేనే కాదు, ఊళ్ళో అందరూ ఇలానే ఉన్నారు. అందరి పరిస్థితి ఇలానే ఉంది. మనమంతా ఏం తప్పు చేశామో ఏమో.
ఇలా ఆకలితో మలమల మాడాల్సి వస్తూ ఉంది అని అంది కాంతమ్మ. అలా ఊర్లో అందరూ ఆహారం దొరక్క అలమటించిపోతూ ఉన్నారు. ఇక వర్షాలు పడకపోవటంతో ఉష్ణోగ్రత మరింత పెరిగిపోతూ ఉంటుంది. ఎండలు మండిపోతూ ఉంటాయి. ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఎండల తీవ్రతను తట్టుకోలేక అనారోగ్య పాలవుతూ ఉంటారు. అందరూ ఆ ఊరిలో ఉన్న దుర్గమ్మ గుడికి పరుగులు తీస్తారు. తల్లి, ఊరంతా మలమల మాడిపోతోంది. ఒక్కరూ హాయిగా లేరు. అందరూ ఆకలితో కేకలు వేస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఏదో పాపం తగిలినట్టుంది. దయచేసి మమ్మల్ని కాపాడమ్మా అని ఊర్లో ఉన్న వాళ్ళందరూ దుర్గమ్మ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని వేడుకుంటారు. అయినా అమ్మవారి కోపం అస్సలు తగ్గదు. ఇంతలో అక్కడికి ఒక సాధువు వస్తాడు. అతని ఊరి వారితో ఇలా అంటాడు: మీరంతా ఒక పెద్ద తప్పు చేశారు. అందుకే అమ్మవారు మీపై ఇంతలా కోపాన్ని పెంచుకుంది. ఒక స్త్రీని, అందులోనూ అమ్మవారి భక్తురాలిని అవమానించి ఊరి నుంచి గెంటేశారు. అందుకే అమ్మవారు ఇలా కోపంగా ఉన్నారు. అమ్మవారి కోపం తగ్గాలంటే మీరు చేసుకున్న తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆ సాధువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో కాంతమ్మకు సరస్వతి గురించి ఆలోచన వస్తుంది. కొన్ని నెలల క్రితం మనం ఈ సులోచనమ్మ కోడలైన సరస్వతిని ఊరి నుండి గెంటేశాం. అందుకే మనకు ఈ పరిస్థితి వచ్చినట్టుంది. సరస్వతి ఎంతో చెడ్డదని ఈ సులోచన మనందరికీ చెప్పింది కదా. ఈ సులోచన మాటలు విని మన సరస్వతిని అపార్థం చేసుకున్నాం. సరస్వతి ఎక్కడుందో వెతకాలి అని అనుకుని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తుంది. అలా ఊర్లోని వాళ్ళందరూ సరస్వతిని వెతకటం మొదలు పెడతారు. అలా వెతకగా సరస్వతి వారికి ఊరి చివర పొలిమేర వద్ద ఉన్న గుడిసెలో కనిపిస్తుంది. ఏమైంది మీరు? ఏంటి ఇలా ఉన్నారు? ఏం జరిగింది అని సరస్వతి అడుగుగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ జరిగిందంతా చెప్తారు. అలాగే అందరూ సరస్వతికి క్షమాపణలు కూడా తెలియజేస్తారు. అందరూ సరస్వతిని ఊరికి తీసుకుని వెళ్తారు. అలా సరస్వతి అమ్మవారి గుడికి వద్దకు వెళ్ళి అమ్మవారితో ఇలా అంటుంది: తల్లి, నా కారణంగా నువ్వు ఈ ఊరి వారిపై కోపాన్ని పెంచుకుంటున్నావా? అమ్మ, దయచేసి వీరిని క్షమించమ్మా అని సరస్వతి అడగగానే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. బిడ్డను అవమానిస్తే ఏ తల్లి మాత్రం ఆనందపడుతుంది? నువ్వు కష్టాలను ఎదుర్కొంటూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఉండగలను? అందుకే మీ అందరికీ బుద్ధి చెప్పాను అని అమ్మవారు పలుకుతారు. మేము చేసిన తప్పేంటో మాకు అర్థమైంది తల్లి. ఇకపై మేము ఎప్పుడూ ఇలా చేయము. సరస్వతిని బాగా చూసుకుంటాము. కేవలం సరస్వతిని మాత్రమే కాదు, ఏ ఆడపిల్లను హింసించము. ప్రతి ఆడపిల్లల్లోనూ నిన్నే చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తాం తల్లి అంటూ సులోచన దుర్గమ్మతో చెప్తుంది. అందరూ దుర్గమ్మతో అదే మాట చెప్తారు. అప్పుడు దుర్గమ్మ కోపం కాస్త చల్లబడుతుంది. అలా దుర్గమ్మ అందరినీ ఆశీర్వదిస్తుంది. అలాగే అక్కడి నుండి మాయమైపోతుంది. ఇక అప్పటి నుండి ఆ ఊరిలో వర్షాలు కురవటం మొదలవుతుంది. పంటలు బాగా పండటం మొదలవుతుంది. ఆహారం లభిస్తుంది. వ్యాధులు తగ్గుతాయి. అలా అమ్మవారి కోపం తగ్గటంతో ఊరు తిరిగి బాగుపడుతుంది. అలాగే ఈరోజు దుర్గాదేవి తన భక్తుడిని ఎలా కాపాడుకుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, కష్టాలు మీ దరి చేరవు. మీరు కోరినంత ఐశ్వర్యం వస్తుంది. ఒకానొక ఊరిలో ధనరాజయ్య అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతను రకరకాల వ్యాపారాలు చేస్తూ విపరీతంగా డబ్బు సంపాదించేవాడు. ఆ వచ్చిన లాభాలతో భూములు, ఇళ్ళు, బంగారం, విలాసవంతమైన వాహనాలు కొంటూ ఉండేవాడు. ధనరాజయ్య దగ్గర కుప్పలు తెప్పలుగా డబ్బు ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న పేదవారికి ఒక్క రూపాయి కూడా దానం చేసే మనస్సు అతనికి లేదు. అలా పిసినారితనంతో కూడబెట్టిన డబ్బు మొత్తంతో అతను ఊరి చివర ఒక పెద్ద అధునాతనమైన హోటల్ను నిర్మించాడు. హోటల్ నిర్మాణం పూర్తయిన రోజున ధనరాజయ్య ఎంతో గర్వంగా తన భార్య లక్ష్మితో ఇలా అన్నాడు: ఇన్నేళ్లకు నా కల నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి రూపాయి దాచిపెట్టి ఈరోజు ఇంత పెద్ద హోటల్ కట్టగలిగాను. ఇకపై నాకు రోజుకి 5 నుండి 6,000 రూపాయల దాకా నికర ఆదాయం వస్తుంది. ఇంత ఆదాయం రావాలంటే ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలి. కానీ నేను ఎక్కువ పెట్టుబడి పెట్టే రకాన్ని కాను. ₹1 పెట్టుబడి పెట్టి 10 రూపాయలు వెనకేసుకోవడమే నా సిద్ధాంతం. భర్త మాటలకు లక్ష్మి నిట్టూర్చింది. ఇద్దరూ కలిసి హోటల్ను అందంగా తీర్చిదిద్దారు. ఎటు చూసినా పచ్చటి మొక్కలు, రకరకాల పద్ధతుల్లో కుర్చీలు, బల్లలు వేయించారు. హోటల్ అంతా సిద్ధమైంది. కానీ వంట మనుషులు, పనివాళ్లు దొరకడమే ఆలస్యం. అప్పుడు లక్ష్మి, వెతికితే ఎవరో ఒకరు పనివాళ్లు తప్పకుండా దొరుకుతారండి. కానీ మీరు వారికి నెల నెల అడిగినంత జీతం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పింది. దానికి ధనరాజయ్య నవ్వి, నెల నెలా జీతాలిచ్చుకుంటూ కూర్చుంటే నా లాభాలు తగ్గిపోతాయి. పనివాళ్లు ఏదో ఒక తప్పు చెయ్యకపోరు. వారి తప్పులను ఎత్తిచూపి నెల జీతాన్ని ఎగ్గొడతాను అన్నాడు. భర్త కుటిల బుద్ధిని చూసి లక్ష్మి,
ఇలా చేయడం చాలా పెద్ద పాపమండి. ఆ దేవుడు మిమ్మల్ని ఏదో ఒకరోజు తప్పకుండా శిక్షిస్తాడు అని హెచ్చరించింది. కానీ ధనరాజయ్య ఆమె మాటలను అస్సలు ఖాతరు చేయలేదు. కొద్ది రోజుల్లోనే ఆ హోటల్లో 2 పనివాళ్లు చేరారు. వారిలో ఒకరి పేరు గోపాల్. అతను చాలా పేదవాడు, ఎంతో మంచివాడు, ఎలాంటి కష్టమైన పనినైనా నవ్వుతూ చేసేవాడు. రెండో వ్యక్తి పేరు రఘు. అతను కొంచెం కోపిష్టి కావడంతో ధనరాజయ్య పెట్టే వేధింపులకు, అతని పిసినారితనానికి తట్టుకోలేక కొద్ది రోజులకే పని మానేసి వెళ్ళిపోయాడు. ఇక హోటల్ పని భారం మొత్తం గోపాల్ పైనే పడింది. ఒకరోజు లక్ష్మి గోపాల్ను చూసి, ఏంటయ్యా గోపాల్, ఒక్కడివి ఇంత పని ఎలా చేయగలవు? మీ అయ్యగారితో వేగడం చాలా కష్టం. నాకంటే తప్పదు, నువ్వు వేరే ఉద్యోగం చూసుకోవచ్చుగా అంది. అప్పుడు గోపాల్ కన్నీళ్లు పెట్టుకుంటూ, లేదమ్మా, ప్రస్తుతం నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. మా అమ్మ మంచాన పడి ఉంది. ఆమెకు వైద్యం చేయించడానికి ప్రతిరోజు ఖరీదైన మందులు కొనాలి. నాకు వేరే ఉద్యోగం వెతుక్కునేంత సమయం కూడా లేదు. అందుకే ఇక్కడ ఇన్ని కష్టాలు భరిస్తున్నాను అని తన బాధను చెప్పుకున్నాడు. గోపాల్ బలహీనతను తెలుసుకున్న ధనరాజయ్య అతన్ని మరింత హింసించడం మొదలుపెట్టాడు. ఒకరోజు గోపాల్ చట్నీ రుబ్బుతుండగా ధనరాజయ్య వచ్చి, గోపాల్, ఆ చట్నీలో 1 లీటరు నీళ్లు కలిపాయి అన్నాడు. గోపాల్ ఆశ్చర్యపోయి, అయ్యా, చట్నీ చాలా తక్కువగా ఉంది. ఇందులో లీటరు నీళ్లు పోస్తే అది మజ్జిగలా అయిపోతుంది. రుచి అస్సలు బాగోదు. కస్టమర్లు రారు అన్నాడు. దానికి ధనరాజయ్య కోపంతో ఊగిపోతూ, నేను ఈ హోటల్ యజమానిని. నేను చెప్పింది చెయ్యడం నీ బాధ్యత. చెప్పినట్టు చెయ్యి, లేకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తాను అని బెదిరించాడు. అలా రోజులు గడుస్తున్నా ధనరాజయ్య గోపాల్కు జీతం ఇవ్వలేదు. నెల తిరిగి 10 రోజులు దాటినా జీతం ఇవ్వకపోవడంతో గోపాల్ ధైర్యం చేసి, అయ్యా, ఈరోజు నెల 10వ తేదీ వచ్చింది. 1వ తేదీన ఇవ్వాల్సిన జీతం ఇంతవరకు ఇవ్వలేదు. నా అమ్మ మందుల కోసం డబ్బులు కావాలి. దయచేసి నా జీతం ఇవ్వండి అని వేడుకున్నాడు. దానికి ధనరాజయ్య క్రూరంగా నవ్వి, నువ్వు పోయిన నెలలో చట్నీలో నేను లీటరు నీళ్లు కలపమంటే 1/2 లీటర్ మాత్రమే కలిపావు. నా మాట విననందుకు ఈ నెల నీకు జీతం లేదు అని తేల్చి చెప్పాడు. గోపాల్ ఎంతో నొచ్చుకున్నాడు. అతను దుర్గాదేవికి పరమభక్తుడు. ఆ రాత్రి ఇంటికి వెళ్లి అమ్మవారి పటం ముందు మూకరిల్లి, అమ్మా దుర్గమ్మ, ఎంత కష్టపడినా చేతికి పైసా అందడం లేదు. నా అమ్మను నువ్వు ఎలాగైనా కాపాడాలి తల్లి అని కన్నీరు మున్నీరుగా ప్రార్థించాడు. లక్ష్మికి గోపాల్ పరిస్థితి చూసి జాలివేసి ధనరాజయ్యకు తెలియకుండా అప్పుడప్పుడు కొంత డబ్బు సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు రంగయ్య అనే కస్టమర్ హోటల్కు వచ్చాడు. ధనరాజయ్య నిన్నటి మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేసి అతనికి వడ్డించమన్నాడు. ఆ పాచి అన్నం తిన్న రంగయ్య అసహ్యించుకుని గొడవపడి డబ్బులివ్వకుండా వెళ్ళిపోయాడు. ఇది చూసి గోపాల్, చూశారయ్యా, నిన్నటి అన్నం పెట్టవద్దని చెప్పినా వినలేదు. ఇప్పుడేమైంది అన్నాడు. ఆ మాటలకు ధనరాజయ్యకు విపరీతమైన కోపం వచ్చి గోపాల్ను గట్టిగా కుట్టాడు. ఆ అవమానాన్ని, హింసను భరించలేక గోపాల్ ఏడుస్తూ హోటల్ వదిలి వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదని ధనరాజయ్య, లక్ష్మి ఇద్దరే వంట చేసి హోటల్ నడపడం ప్రారంభించారు. మరుసటి రోజు మధ్యాహ్నం హోటల్కు ఒక వింతైన స్త్రీ వచ్చింది. ఆమె ముఖంలో ఒక దివ్యమైన, గంభీరమైన తేజస్సు ఉంది. ఆమె ధనరాజయ్యను చూసి, నాకు చాలా ఆకలిగా ఉంది, వెంటనే భోజనం వడ్డించు అని అడిగింది. ధనరాజయ్య ఆమెకు భోజనం వడ్డించాడు. వడ్డించిన మరుక్షణమే ఆమె ఆ విస్తట్లోని ఆహారాన్ని క్షణాల్లో ముగించేసింది. నాకు ఇంకా ఆకలిగా ఉంది, మరికొంత ఆహారం తీసుకురా అంది. ధనరాజయ్య మళ్లీ వడ్డించాడు. ఆమె మళ్లీ క్షణాల్లో తినేసింది. ఇలా ఎంత వండి వడ్డించినా ఆమె ఆకలి తీరడం లేదు. హోటల్లో ఉన్న రేషన్, కూరగాయలు అన్నీ అయిపోయాయి. ధనరాజయ్య తన ఇనుప పెట్టెలో ఉన్న డబ్బునంతా తీసి బయట నుండి సరుకులు తెప్పించి వండించాడు. అయినా ఆమె ఆకలి అస్సలు తగ్గలేదు. చివరికి ధనరాజయ్య ఇనుప పెట్టె పూర్తిగా ఖాళీ అయిపోయింది. అతని సర్వస్వం కరిగిపోయింది. ధనరాజయ్య భయపడుతూ మోకాళ్లపై పడి, అమ్మా, నువ్వు సాధారణ స్త్రీవి కావు. నా ఇనుప పెట్టె మొత్తం ఖాళీ అయిపోయింది. నా సర్వస్వం పోయింది. నన్ను క్షమించి నువ్వెవరో నిజం చెప్పు తల్లి అని వేడుకున్నాడు. వెంటనే ఆ దివ్య స్త్రీ తన అసలు రూపమైన దుర్గాదేవిగా మారి సింహవాహిని అయి సాక్షాత్కరించింది. ఆ దేవి రూపాన్ని చూసి ధనరాజయ్య, లక్ష్మి ఇద్దరూ భయభక్తులతో చేతులు జోడించారు. అమ్మవారు అట్టహాసం చేస్తూ, ధనరాజయ్య, నీ పిసినారితనం, అహంకారం, నీ స్వార్థం కారణంగా ఎంతోమందిని ఇబ్బంది పెట్టావు. ఖరీదైన వస్తువులు కొన్నావు కానీ ఆకలితో ఉన్న పేదవాడిని ఆదుకోలేదు. ముఖ్యంగా నా పరమభక్తుడైన గోపాల్ను అన్యాయంగా హింసించావు. అతని శ్రమను దోచుకున్నావు. నీకు బుద్ధి చెప్పడానికే నేను ఇలా వచ్చాను అని సింహగర్జన చేసింది.
ధనరాజయ్య తన తప్పులు తెలుసుకుని అమ్మవారి పాదాలపై పడి, తల్లి, నా కళ్ళు తెరపించావు. డబ్బు పిచ్చితో నేను చేసిన పాపాలను క్షమించు. ఇకపై ఏ రోజూ ఇలాంటి తప్పులు చెయ్యను. నాకొచ్చే లాభాల్లో పేదవారిని ఆదుకుంటాను అని రోదించాడు. ధనరాజయ్య నిజాయితీ గల పశ్చాత్తాపాన్ని చూసి దుర్గాదేవి శాంతించి అక్కడి నుండి మాయమైపోయింది. ఆ మరుసటి రోజే ధనరాజయ్య స్వయంగా గోపాల్ ఇంటికి వెళ్ళి తాను చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పి అతనికి ఇవ్వాల్సిన పాత జీతంతో పాటు అతని తల్లి వైద్యానికి సరిపడా డబ్బును కూడా అందజేశాడు. అంతేకాకుండా గౌరవప్రదమైన జీతంతో గోపాల్ను తిరిగి తన హోటల్లో మేనేజర్గా నియమించుకున్నాడు. నాటి నుండి ధనరాజయ్య తన పిసినారితనాన్ని వదిలి అందరితో ప్రేమగా ఉంటూ మంచి జీవితాన్ని గడిపాడు. అలాగే ఈరోజు అమ్మవారు చేసిన చమత్కారాన్ని తెలిపే ఈ కథ వింటే చాలు, మీ దశ తిరిగిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు, ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి, నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను, నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాదే, ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణ ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. దానికి మా నాన్న కుదరదంటాడు, అయినా గట్టిగా పట్టుకో, కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను, మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది, నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను, ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్, అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి, చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా, మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా, నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు, ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు, ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా, అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని, మీ పాత పూజ గదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది, ఆ కాసు అయినా
తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు, నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి, దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు, ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే అప్పుడు చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా మొక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పట్నుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రవర్తులతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే, ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. గౌరీదేవి అనుగ్రహంతో మీరు కోరినంత ఐశ్వర్యం వస్తుంది. సుమంగళీ స్త్రీలకి వైధవ్యం అనేది రాదు. మాంగళ్య బలం పెరుగుతుంది. పాపాలన్నీ పోతాయి. మహాపుణ్యం వస్తుంది. అపమృత్యు దోషాలు దరిచేరవు. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది.
ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.